వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు మనం క్లాస్లో డిగ్రీ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి హిస్టరీలో సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఓల్డ్ సిలబస్ అయినా ఇప్పటి న్యూ సిలబస్ అయినా ఈ సెకండ్ యూనిట్ నుంచి మీకు 5 మార్క్స్ రావడానికి అత్యంత ఎక్కువ అవకాశం ఉన్న క్వశ్చన్ బింబిసారా. నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే ఈసారి ఈ క్వశ్చన్ ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో వస్తుంది. ఈ బింబిసారుడు గురించి ఖచ్చితంగా ప్రతిసారి అయితే సప్లిమెంటరీలోనైనా లేదా మెయిన్ ఎగ్జామ్లోనైనా ఖచ్చితంగా అడిగి తీరుతాడు. ఎందుకంటే మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తుల్లో బింబిసారుడు ఒక గొప్ప రాజు. అందువలన బింబిసారుడు గురించి అయితే ఎస్ఐ క్వశ్చన్ అయినా అడుగుతాడు, లేదంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయినా అడుగుతాడు. సో ఎస్ఐ క్వశ్చన్ దగ్గర మనం మగధ సామ్రాజ్యం గురించి మొత్తం నేర్చుకునేటప్పుడు నేర్చుకుంటాం. సో షార్ట్ ఆన్సర్ బింబిసారుడు గురించి షార్ట్ అండ్ స్వీట్గా చాలా ఈజీగా నేర్చుకుందాం. జాగ్రత్తగా వినండి, చాలా ఈజీగా ఉంటుంది. విన్నప్పుడే మీరు నేర్చేసుకుంటారు. మరలా దీన్ని ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు. ఒక 6 to 7 పాయింట్స్ లేదంటే ఒక 10 పాయింట్స్ని మేజర్గా మనం డిస్కస్ చేస్తే బింబిసారుని గురించి షార్ట్ ఇచ్చిన ఎస్ఏ ఇచ్చిన దాన్ని ఎనలైజ్ చేసుకొని మీరు ఈజీగా రాయగలుగుతారు. ఇక మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? చూడండి, బింబిసారా గురించి రాయాలంటే బింబిసారుని యొక్క పరిపాలనా కాలం వచ్చేసి క్రీస్తు పూర్వము 547 నుంచి క్రీస్తు పూర్వం 495 వరకు, అంటే దాదాపుగా 52 సంవత్సరాల పాటు మగధ సామ్రాజ్యాన్ని బింబిసారుడు పరిపాలించాడు. మగధ సామ్రాజ్యం గురించి మాట్లాడవలసి వస్తే మొదటిగా ఎవరి గురించి మాట్లాడతామంటే ఈ బింబిసారుని గురించే మాట్లాడతాం. ఎందుకంటే మగధ స్వతంత్ర పాలన అనేది బింబిసారుడి నుంచే ప్రారంభమైంది. అందుకే బింబిసారుడిని మగధ యొక్క స్వతంత్ర స్థాపకుడు, మగధ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వాడు అని పిలుస్తారు. ఈ బింబిసారుడు ఏ వంశానికి చెందినవాడు అంటే హరియాంక వంశానికి చెందినవాడు. హరియాంక వంశానికి చెందినటువంటి రాజే బింబిసారుడు. ఇతనితోనే మగధ సామ్రాజ్యంలో హరియాంక వంశం ప్రారంభమైంది కనుక ఇతన్ని హరియాంక వంశ స్థాపకుడు అని కూడా పిలుస్తారు. ఏ వంశ స్థాపకుడు? హరియాంక వంశ స్థాపకుడు. బింబిసారుడిని మగధ సామ్రాజ్య స్థాపకుడు, అదేవిధంగా హరియాంక వంశ స్థాపకుడు అని పిలుస్తారు. ఇతను మగధని శక్తివంతమైనటువంటి రాజ్యంగా తీర్చిదిద్ది పరిపాలించినటువంటి మొదటి చక్రవర్తి. అందుకే మగధ యొక్క మొదటి స్వతంత్ర పాలకుడు అంటే ఎవరంటే బింబిసారుడే. ఇతను గౌతమి బుద్ధుడు, బౌద్ధ మతాన్ని ప్రబోధించిన గౌతమి బుద్ధుడికి సమకాలికుడు, అంటే గౌతమి బుద్ధుని కాలంలోనే ఉన్నటువంటి చక్రవర్తి. ఈయన గొప్ప రాజనీతి, అదేవిధంగా గొప్ప యుద్ధ వీరత్వం కలిగినటువంటి వ్యక్తి. రాజనీతిజ్ఞుడు, యుద్ధ వీరుడు. ఇతర రాజనీతి ఎలా ఉంటుందంటే ఈయన రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, ప్రజలని ఎలా సుభిక్షంగా ఉంచాలి, ఏం చేస్తే ప్రజలు సంతోషంగా ఉంటారు, ఏం చేస్తే రాజ్యం విస్తరిస్తుంది, ఇలాంటి అన్ని విషయాల మీద కూడా గొప్ప అవగాహన కలిగి ఉన్నటువంటి చక్రవర్తి. అదేవిధంగా యుద్ధాలలో ఆరితేరిన గొప్ప నైపుణ్యం కలిగినటువంటి యుద్ధవీరుడు బింబిసారుడు. ఈయన రాజ్య విస్తరణ కొరకు అనుసరించినటువంటి ఇంకొక వ్యూహం ఏంటంటే వివాహ సంబంధాలు. ఇంకొక వ్యూహం ఏంటి? వివాహ సంబంధాలు. ఇతను చుట్టూ ఉన్నటువంటి పొరుగు రాజ్యాలతో వివాహ సంబంధాలను ఏర్పరచుకొని మగధను శక్తివంతమైనటువంటి రాజ్యంగా తీర్చిదిద్దాడు. అర్థమవుతుంది కదమ్మా? చాలా ఈజీ. పాయింట్ టు పాయింట్ కథ విన్నట్టు వినండి. ఈజీగానే మీరు సొంతంగానే ఎగ్జామ్లో రాసేస్తారు. చాలా ఈజీ. ఇదే క్వశ్చన్ ఎస్ఐ అయినా అడగొచ్చు, ఇదే క్వశ్చన్ షార్ట్ అయినా అడగొచ్చు. మీరు వింటే 1కి 2 సార్లు వింటే ఈజీగానే మీ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అంత ఈజీగా ఉంటుంది. ఇతను ఏమీ లేదమ్మా, చుట్టూ ఉన్నటువంటి రాజుల యొక్క కుమార్తెలను వివాహం చేసుకొని వాళ్ళతో మరి యుద్ధాలు లేవు. ఎందుకంటే అతనికి అల్లుడు అయిపోయాడు కదా. సో ఎవరికైనా మనం అల్లుడు అయిపోతే మన మామ మన మీదకి యుద్ధానికి రాడు కదా. సో ఇతను ఏం చేశాడంటే చుట్టూ ఉన్న పొరుగు రాజ్యాలతో వివాహ సంబంధాలను కలిగి ఉండి వారి యొక్క కుమార్తెలను లేదా సోదరులను, వాళ్ళ యొక్క చెల్లెల్ని, అక్కల్ని, లేదంటే వారి యొక్క కుమార్తెల్ని పెళ్లి చేసుకొని వారితో స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉండేవాడు. అందువలన ఇది
రాజ్య విస్తరణకు ఒక కారణమైంది. మనం ఉదాహరణగా చూసినట్లయితే ఉత్తర భారతదేశానికి చెందినటువంటి కోసల అనేటువంటి మహాజనపదం ఉంది. ఈ కోసల మహాజనపదానికి చెందినటువంటి కోసలాదేవిని వివాహం చేసుకొని కట్నంగా కాశీపట్నాన్ని పొందాడు. కట్నంగా ఏ పట్టణాన్ని పొందాడు? కాశీపట్నాన్ని పొందాడు. కాశీ మనకు ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఉంటుంది, మీకు తెలుసు. సో ఈ కాశీపట్నాన్ని కట్నంగా పొందాడు. అదేవిధంగా వైదేహి రాకుమార్తె అయిన వైశాలిని పెళ్లి చేసుకున్నాడు. ఇక ఇలా ఒక్కొక్క జనపదానికి చెందినటువంటి రాజకుమార్తెల్ని వివాహం చేసుకుని వారితో చుట్టుపక్కల ఉన్న రాజులతో స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలను కలిగి ఉండి యుద్ధంలో లేకుండానే రాజ్యాన్ని ఎక్కువగా విస్తరించాడు. ఇక ఈయన అంగ అనేటువంటి మహాజనపదం మీద దాడి చేసి అంగ అనే మహాజనపదం మీద యుద్ధానికి వెళ్ళి ఆ రాజును ఓడించి ఈ అంగ అనేటువంటి మహాజనపదాన్ని ఈయన బింబిసారుడు మగధ సామ్రాజ్యంలో కలిపేసుకున్నాడు. అయితే ఈ అంగ యొక్క రాజు ఎవరంటే బ్రహ్మదత్తుడు. ఈ బ్రహ్మదత్తుడిని మన బింబిసారుడు ఓడించి ఈ అంగరాజ్యాన్ని మగధ సామ్రాజ్యంలో కలుపుకోవడం జరిగింది. ఇతని గురించి ఇంకా గొప్పగా చెప్పాలంటే ఇతని పరిపాలనలో అంటే ఇతను మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు దాదాపు మగధ సామ్రాజ్యంలో 80,000 గ్రామాలు ఉండేవి. ఎన్ని గ్రామాలమ్మా? 80,000 గ్రామాలు. అంటే చూడండి ఎంత సుదీర్ఘమైనటువంటి సామ్రాజ్యాన్ని ఆయన పరిపాలించేవాడు. సో ఈ పరిపాలన అంతా బింబిసారుడు రాజగృహ అని పిలువబడే గిరివ్రజ నుంచి పరిపాలించేవాడు. గిరివ్రజ అన్న రాజగృహ అన్న ఒకటే. ఇది బింబిసారుడు కాలంలో మగధ సామ్రాజ్యం యొక్క రాజధాని నగరం. చూడండి, ఇది బింబిసారుని గురించి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. చాలా ఈజీగా ఉంటుంది. ఇతను మగధ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి మొదటి స్వతంత్ర పాలకుడు, మగధ సామ్రాజ్యానికి మొదటి చక్రవర్తి. అదేవిధంగా ఇతను హర్యాంక వంశానికి చెందినవాడు కనుక ఇతన్ని హర్యాంక వంశ స్థాపకుడు. ఎందుకంటే ఇతని పాలనతోనే హర్యాంక వంశము మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించింది. అందువలన హర్యాంక వంశ స్థాపకుడిగా మనం బింబిసారుడినే చెప్పుకుంటాం. ఇతను బుద్ధుడికి సమకాలికుడు. ఇతను ఎలాంటి వివాహ సంబంధాలు కలిగి ఉండేవాడు, ఇతని లక్షణాలు ఏంటి, ఇతని పరిపాలన విధానం ఏంటి, ఇతని రాజధాని ఏంటి అనే విషయాలని మనం డిస్కస్ చేసాం. సో ఇదే క్వశ్చన్ని మీరు అనలైజ్ చేసుకొని ఒకవేళ వాడు ఎస్ఐ క్వశ్చన్లో ఇస్తే ఈజీగానే రాసేయచ్చు, లేదా షార్ట్ ఆన్సర్లో ఇస్తే షార్ట్ అండ్ స్వీట్గా ఒక 5 to 6 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఇది బింబిసారుడికి సంబంధించినటువంటి వివరణ. చాలా ఈజీగా ఉంటుందమ్మా. మీరు వీడియోని 1కి 2 సార్లు చూస్తే ఇంకా చదవాల్సిన అవసరం లేకుండానే ఈజీగానే రాసేస్తారు. సో మన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా మన వీడియోల్ని షేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.